రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ చేంజర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది సినిమా. అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర వర్గాలు సన్నాహాలు జరుపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ తో పాటు కమల్ హాసన్ భారతీయుడు 2 చిత్రాన్ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో ఆయన గేమ్ చేంజర్ చిత్రం కోసం పూర్తి సమయాన్ని వెచ్చించలేకపోతున్నారని, ఈ కారణంగా షూటింగ్ కూడా ఆలస్యం అవుతున్నదని చెన్నై సినీ వర్గాల టాక్. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందోనని అభిమానుల ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంలో స్పష్టత రావాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందేనని అంటున్నారు. సమకాలీన రాజకీయ అంశాలను చర్చిస్తూ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా రామ్ చరణ్ ద్విపాత్ర అభినయంలో కనిపిస్తారు. కియారా అద్వానీ, అంజలి, సముద్రకని, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. త్రిబులర్ సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ను అందుకున్నారు రామ్ చరణ్. ఇక ఈ సినిమా వచ్చిన తర్వాత ఆచార్య సినిమాలో కొద్దిసేపు కనిపించినప్పటికీ ఆ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాతో గనక ఆయన సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరోసారి బాలీవుడ్ లో తన జెండా ఎగరవేస్తాడు. ఇక లేదు అంటే మాత్రం ఆయన మార్కెట్ మరింత డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాని లేటుగా తీసుకొచ్చినా పర్లేదు గానీ సూపర్ సక్సెస్ అయ్యే విధంగా మలచాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా కోసం డైరెక్టర్ శంకర్ గాని రామ్ చరణ్ గారు కానీ ఎక్కువ టైం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన లీకేజ్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే రామ్ చరణ్ ఇందులో జాన్ రోల్ పోషిస్తున్న విషయం మనకు తెలిసిదే. అయితే అందులో ఒకటి కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని ప్రచారం అయితే జరుగుతుంది. ఈ క్యారెక్టర్ కి ముందుగా నెగిటివ్ షేడ్స్ లో ఉండి ఆ తర్వాత మళ్ళీ పాజిటివ్ గా మారబోతున్నట్టుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమాని తొందరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికీ రామ్ చరణ్ త్రిబులర్ సినిమా వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటి వరకు ఆయన మరో సినిమానైతే రిలీజ్ చేయలేదు. ఇక శంకర్ సినిమా మీదనే మొదటి నుంచి చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తూ ముందుకు సాగుతున్నారాయన. చూడాలి మరి ఈ సినిమాతో శంకర్ రామ్ చరణ్ కి భారీ సక్సెస్ ని అందిస్తారా అనేది. ఇక చరణ్ ఎన్ని సంవత్సరాలు నిరీక్షణకి ప్రతిఫలం అయితే దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.